వెల్కమ్ టు BRS న్యూస్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు తుంగభద్ర డ్యామ్ 19 నెంబర్ గేట్ బ్రీచ్ అయినందువలన అక్కడ నుంచి మనకు ఈ హెవీ ఫ్లోస్ దాదాపుగా 100 క్యూసెక్ల నీరు దాకా గత 2 రోజుల నుంచి రిలీజ్ అవుతూ ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మనకు నదీ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మండలంలోని కడిదొడ్డి, లక్ష్మీపురం క్యాంపు, అగసనూరు, అలాగే సాతనూరు ఈ ప్రాంతాలలో ఎవరు కూడా ప్రజలు నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లకుండా, అలాగే అక్కడ మనకు ముఖ్యంగా ఫిషింగ్ చేపల వేటలకు వెళ్లకుండా వీళ్ళందరినీ అప్రమత్తం చేయడం జరిగింది సండే నుంచే. ఇదే క్రమంలో ఇంకా అక్కడ ఏదైనా రిస్క్ జరిగితే, అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని నివారించడానికి SDRF టీమ్ని జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉంచినారు. మనకు కూడా అగసనూరు ప్రాంతంలో వాళ్ళు గత 2 రోజుల నుంచి ఉన్నారు. ఇక్కడ మన మండలానికి సంబంధించి ఎక్కడైనా తీర ప్రాంతాల్లో ప్రజలు కానీ లేకపోతే పిల్లలు కానీ ఏదైనా క్యాటిల్ షెడ్స్ కానీ ఏదైనా ఇబ్బంది పడితే వాళ్ళు వెంటనే వెళ్ళి రక్షించడానికి వీలవుతుందని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు గ్రామంలో అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు ఈరోజు వచ్చేసి వీళ్ళనే ఇదే టీం వచ్చేసి కౌతాలం మండలం కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించి ఈ పరిస్థితి ఇంకా 1-2 రోజుల దాకా ఉండొచ్చు. కాబట్టి వాటర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయ్యేదాకా ఎవరు కూడా రివర్ ప్రాంతంలోకి వెళ్ళకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా ఉంటే కూడా తహసీల్దార్కు ఫోన్ చేయడానికి, లేకపోతే మీకు సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారికి, లేకుంటే పోలీస్ స్టేషన్కి మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయవచ్చు. ఈ NDRF వాళ్ళని పంపించి ఎటువంటి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి నా పేరు నిత్యానందరాజు, తహసీల్దార్.